నమస్కారం సార్. నమస్తే. నా పేరు క్రాంతి. నేను స్టూడెంట్ని. ఎంబీఏ పూర్తయిపోయింది. విజయ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో నేను ఎంబీఏ చేశాను అనమాట. అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబ్లో ఓ తన తీర్పు అని చెప్పి ఒక టైటిల్ చూశాను. నాకు అది చాలా యూనిక్ అనిపించింది. ఏంది యూట్యూబ్ నాటక క్రియేషన్లో చాలా భక్తి రసమైన వీడియోస్ వస్తాయని తెలుసు, కానీ ఇప్పుడు నా ఓ తండ్రి తీర్పు అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అందులో ఒక మూవీ చేశారని చెప్పేసి నాకు స్టార్టింగ్ తెలియలేదు. నేను అది అడ్వర్టైజ్మెంట్ చూసి నేను మూసాపేట్ దగ్గర రిలీజ్ అయింది మూవీ, అక్కడికి వెళ్ళి చూసాను. నేను ఆ మూవీ చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను నేను ఆ సినిమాకి. ఇప్పుడు వచ్చే మూవీస్లో అన్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఏదో టైంపాస్ చేసి ఏదో చిన్న మసాలా సాంగ్ యాడ్ చేసి డైలాగ్స్ చెప్పి ఫైటింగ్స్ అవన్నీ మొత్తం కమర్షియల్గా అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కమర్షియల్గా మారిపోతుంది. అయితే ఎలా ఉందంటే మొత్తం ఈ సినిమాలు అనేది గంజాయి వనంలో ఒక తులసి మొక్కలాగా ఉంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఉన్న యూత్కి ఎట్లా నేను ఎందుకు కనెక్ట్ అయ్యా అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అనేది డ్రగ్స్కి ఆల్కహాల్కి ఎలా కనెక్ట్ అవుతుర్రు, ఎలా బానిస అవుతుర్రు, ఆ మత్తులోనే ఉండి పేరెంట్స్కి చక్కగా చూసుకుంటలేరు. అండ్ దట్టు వాళ్ళనేది పేరెంట్స్కి చులకనగా చూడడము, చిన్న ఉన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మనకి ఎంత మంచిగా వాళ్ళు చూసుకుంటున్నారో పెద్దగా తర్వాత మనం వాళ్ళకి అలా చూసుకుంటలేము అనే కాన్సెప్ట్ నాకు చాలా క్లియర్గా చూపించారు సినిమాలో. అండ్ నేనెందుకు వచ్చి నేను నా అధివేశం చెప్తున్నా అంటే నేను ఒక ప్రజెంట్ జనరేషన్లో ఉన్న అబ్బాయిని కాబట్టి నాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది సినిమా. ఈ సినిమాలో ఒక సీన్ నాకు చాలా రిలేటివ్గా అనిపించింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో యూత్ అనేది డ్రగ్స్కి, వీడ్కి, ఆల్కహాల్కి ఎలా అడిక్ట్ అవుతుంది, ఆ మత్తులో ఉండి వాళ్ళ పేరెంట్స్కి నెగ్లెక్ట్ చేయడము చేస్తున్నారు. అది ఎంత క్లియర్గా చూపించారంటే వాళ్ళు వీడ్ వాడడము, డ్రగ్స్ యూజ్ చేయడము, ఆ మత్తులో ఉండి పిచ్చి పిచ్చి పనులు చేయడము, సూసైడ్ చేసుకోవడం వారికి వెళ్తుంది. అలా చెయ్యొద్దు అని చెప్పేసి ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించారు. ఈ మూవీలో నాకు ఒక సీన్ చాలా రిలేటబుల్ అనిపించింది. ఏంటంటే వచ్చేసి డ్రగ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్లో ఎట్లుందంటే యూత్ అనేది చాలా డ్రగ్స్కి, ఆల్కహాల్కి చాలా అడిక్ట్ అవుతున్నారు. దాని నుంచి ఎలా బయటికి రావాలి, మన పేరెంట్స్కి ఎలా మనం టేక్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చూపించారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ అనేది చాలా మస్ట్ వాచ్ మూవీ. ఈ వీకెండ్ మీ హోల్ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా ఇది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో మొత్తం వెళ్ళి ఈ మూవీ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మిస్టర్ క్రాంతి, కంగ్రాట్స్, చాలా చక్కగా చెప్పావు. ఈ రోజుల్లో మరి ఇంతటి చక్కటి మెసేజ్ యూత్కి ఇచ్చారు. అయితే మీరు ఈ సినిమా చూశారు కదా, సినిమా చూసిన తర్వాత మీకు తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ రేపు నీకు పెళ్లి కాలేదు, పెళ్లి అయిన తర్వాత నువ్వు ఇప్పటి నుంచి ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకుంటావా? మరి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు తల్లిదండ్రులకు? ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడున్న జనరేషన్ కన్నా నెక్స్ట్ జనరేషన్ ఇంకా చాలా అప్డేటివ్ వర్షన్లో ఉంటుంది. చాలా టెక్నాలజీలో ముందుంటుంది. అన్ని టెక్నాలజీ వచ్చినా కానీ మన పేరెంట్స్ని మనం చూసుకొని ఓ తండ్రి తీర్పు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ నాకు చాలా న్యాచురల్గా అనిపించాయి. అండ్ దట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన కొడుకు క్యారెక్టర్ కానీ, కోడలు క్యారెక్టర్ కానీ, కూతురు క్యారెక్టర్ కానీ ఎలా ఉండకూడదు అని చెప్పేసి చాలా డీటెయిల్గా చూపించారు. ఇన్ ఫ్యూచర్ అప్కమింగ్ జనరేషన్ కూడా ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వాళ్ళకి గైడ్ చేయాలి, మన మోరల్స్, మన ఎథిక్స్, మన ఇండియన్ ట్రెడిషన్ వాళ్ళకి మొత్తం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పుకుంటూ పెంచితేనే మన పేరెంట్స్కి ఎలా చూసుకోవాలని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే ఎట్లా వస్తుంది అంటే హై టెక్నాలజీతో వస్తుంది. విత్ ద ఫ్యూచర్ టెక్నాలజీ మన ఎథిక్స్ అండ్ కల్చర్స్ కూడా మన పిల్లలకి చెప్పి పెంచినామంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మనకి ఇన్ ఫ్యూచర్ కిడ్స్కి కూడా మనము ఏ విధంగా పెంచాలంటే మన ఇండియన్ ట్రెడిషన్, కల్చర్, దట్టు అప్డేటెడ్ టెక్నాలజీతో పాటు మనకు పెంచామంటే
మనం వాళ్ళకి ఏ విధంగా ప్రేమ పంచి మనం పెంచుతున్నామో అదే ప్రేమ మళ్ళా రివర్స్ మనకి ఏ విధంగా అయితే మనం వాళ్ళకి ప్రేమ పంచి పెంచుతామో ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు కూడా మనకు ఆ ప్రేమ పంచి మనల్ని చూసుకుంటారు, మనల్ని ఒక రెస్పెక్ట్ ఇచ్చి మనకు ఒక హోదా తెప్పిస్తారు పేరెంట్స్కి. మనం వాళ్ళకి ఏ విధంగా మనం ప్రేమ పెంచి మనం పెంచుతున్నామో వాళ్ళు కూడా మనకి రిటర్న్లో మనకు ప్రేమ పంచి మనకి ఈ సినిమాలో ఉన్న సిచ్యువేషన్ మనకి రాకుండా చూసుకుంటారు. ఓ తండ్రి తీర్పు అనే ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ మూవీ. ఓ తండ్రి తీర్పు అనేది ఈ యువతకి ఒక గైడ్ లాంటిది, ఒక డిక్షనరీ లాంటిది. మీ హోల్ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా. వెళ్ళండి, చూడండి. ఈ వీకెండ్ తప్పనిసరిగా చూసే సినిమా ఇది. మస్ట్ వాచ్ మూవీ. ఓ తండ్రి తీర్పు మస్ట్ వాచ్ మూవీ. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నాన్న సైకిల్ కొనివ్వు, బైక్ కొనివ్వు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా. అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా. వీపు మీదెక్కి చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా భరించాను కదరా. గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా. పిచ్చి కుక్క. పిచ్చి కుక్క. నమస్కారం అండి, నా పేరు రఘురామ్. నేను 108 అంబులెన్స్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఓ తండ్రి తీర్పు పోస్టర్ చూశానండి. ఒక్కసారి మీరు ఆ సినిమా చూడండి, ఆ తండ్రి పడే ఆవేదన చూడండి ఒకసారి. అది ఎలా ఉందంటే నాకు అనిపించింది ఆ సినిమా చూస్తే ఆ తండ్రి పడే తీర్పు కోసము నేను చూశానండి. ఆ తండ్రి ఎలా చేస్తున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఆ పిల్లలు పెంచడానికి ఏం చేస్తున్నాడు ఒక్కసారి మీరు చూడండి అండి. ఈ రోజుల్లో అలాంటి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ తండ్రి గురించి, తండ్రి పడే ఆవేదన గురించి మీరు చూడండి, మీకు తెలుస్తుందండి. ఉన్న పోటీ ప్రేమను పంచుకోవటంలో ఉంటే బాగుండేది. ఆనంద నిలయంలో నాలాంటి తల్లిదండ్రుల్ని చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా స్థిర చరాస్తులన్నిటికీ నా మనసు ఎరిగిన నా ప్రాణ స్నేహితుడు షణ్ముఖంను ట్రస్టీగా పెట్టి ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకి ఇవ్వను. ఎలా అంటే ఈ సమాజంలో ఏమవుతుందంటే మొత్తము పిల్లలు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మ నాన్న బాగున్నారా లేదా అది ఏం చూస్తలేరు. ఒకసారి గమనించండి మీరు. ఏం చేస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఏం పని చేస్తున్నారు అనేది నేను చూశానండి. ఆ సినిమా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి చూడండి మీరు కూడా. ఈరోజు ఎట్లా అంటే నేను చేస్తాను ఇట్లా 108 చేస్తాను కదా. నేను వస్తారు, హాస్పిటల్కి వస్తారు, పడేస్తారు, బెడ్ మీద పడేస్తారు, తల్లిదండ్రులకు బెడ్ మీద పడేస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా, ఏం చేస్తున్నారు అనేది ఏం చూడాలండి. ప్రేమని పంచని కొడుకులకు ఆస్తులు ఇవ్వడం న్యాయమా? ఏం అవసరం అండి? ప్రేమ పంచకపోతే ఆస్తులు ఇచ్చి ఏం చేస్తారండి? అవసరం లేదు. ప్రేమనిస్తే ఏమని ఇవ్వచ్చండి. అలాగే ఏమైతుందంటే ఈ సినిమాలో నేను చూసింది ఏమంటే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, తల్లిదండ్రులు కొడుకులు హైదరాబాద్ ఎట్లా ఇక్కడ ఉంటున్నారు, సెటిల్ అయిపోయి ఉంటున్నారు. కొడుకులు ఏం చేశారంటే, తల్లిదండ్రులు ఊరికెళ్ళి వస్తున్నారు కొడుకు దగ్గరికి. ఒకసారి పిల్లల్ని చూద్దాము, కోడల్ని చూద్దాము, మన అల్లుళ్ళు మన వాళ్ళకి అందరికీ చూద్దాం అనేసి వాళ్ళు హైదరాబాద్ కానీ ఇట్లా ఎక్కడో కానీ వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు తెలుసా అండి కోడలు వాళ్ళు? ఏం అవసరం ఉంది ఇప్పుడు, ఏదో ఒకటి చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ఏముంది, మన దగ్గర ఏమీ లేదు, ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు
ఇక్కడ ఉంది ఏం చేస్తారు, మీ చెల్లెల దగ్గరికి వెళ్ళమని చెప్పండి అనేది చెప్తున్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా కష్టపడి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని బయటికి పంపించేస్తున్నారండి. చాలా చాలా ఇక్కడ చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకైతే. కంటెంట్ వచ్చేసి నాకు ఆల్రెడీ కొంచెం ఈ సమాజంలో కరెక్ట్ సినిమానండి ఇది. మీరు ఒక్కసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. అలాగే ఒక కన్న కూతురు అలా చేయడం నాకు చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళు వచ్చి డోర్ బెల్ కొడితే ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేయగానే షాక్ అయిపోతుంది. తల్లిదండ్రులు వచ్చి షాక్ అవ్వడం ఏంటండి, తల్లిదండ్రులు వస్తే షాక్ అయిపోతుంది. ఆమె చూస్తుంది ఎందుకు వచ్చిరని. ఎలా అంటే కౌగిలించుకునేది పోయి అమ్మ నాన్నలకు ఎందుకు వచ్చారని అంటారండి ముఖం మీదనే డోర్ ఓపెన్ చేసేసి. ఇది ఎంత బాధ అనిపిస్తుంది అండి. ఈ సమాజంలో ఎటు పోతుందో నాకు అర్థమవుతలేదండి. నాకు అర్థమైంది, నేను చెప్తున్నా కదా, మీరు సీరియస్గా మీరు ఈ సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది మీరు తల్లిదండ్రులకు ఎలా చూసుకుంటారు, మీరు ఏం చేస్తారు అనేసి. రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఒక తల్లిదండ్రులకు 5 నిమిషాలు మాట్లాడండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారు. తిన్నావా, ఏం చేస్తున్నావు నాన్న, అమ్మ బాగున్నారా, ఇలా అంటే చాలు వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. నాకైతే చాలా చాలా నచ్చిందండి సినిమా, మీరు కూడా చూడండి. ఇంకోటండి ఏమంటారంటే కన్న కూతురు ఏమంటదంటే అమ్మంటది, అమ్మ బాగున్నావా అని అడిగితే ఏమంటది తెలుసా కూతురు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాము, ఇప్పుడు మీరు వచ్చారు కదా మేము ఏం బాగలేము అని అంటదండి. ఎలా ఉన్నారు అమ్మ నాన్న వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. కానీ డోర్ బయట నుండి తీసుకొని వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోమన్నది. చూడండి అలా ఇప్పుడు ఏం చేయమంటారు, ఈ సమాజంలో ఎట్లుంది చూసారా. ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బయటికి వెళ్ళిపోమనడం ఏందండి, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అండ్ ఇంకోటండి సినిమాలో ఇంకోటి చూశాను, మొత్తం ఈ మధ్యలో ఏమవుతారు అంటే యువకులు మొత్తం డ్రింక్లకు గంజాయి అమ్ముకుడు ఏదో ఒకటి దాంతో అలవాటు పడిపోయారు చాలా. దాంట్లో కూడా ఏమవుతారంటే వాళ్ళు ఒక లాయర్ చెప్పిండండి దాంట్లో, ఇట్లా మీరు మీ కొడుకులు కానీ కూతురు కానీ ఎవరైనా కానీ ఈ రోజుల్లో అందరు తాగుతున్నారు గంజాయి అది ఇది అలవాటు అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి మీ కొడుకుల మీద కానీ కూతురు మీద కానీ. ఒక లాయర్ అన్నారండి దీంట్లో దాంట్లో సినిమాలో, మీ కొడుకులు కానీ కంప్లైంట్ ఇవ్వండి, నేను వాళ్ళకి ఏ సెక్షన్ల ప్రకారం నేను శిక్ష వేస్తానో నేను వేస్తాను నేను అని అంటారు. అయితే వాళ్ళు ఏమంటారంటే నేను మేము ఇయ్యము, ఎందుకంటే వాళ్ళు నాకు కన్నా కొడుకులు, నా కొడుకులు కూతురు కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు, సమాజాన్ని మంచిగా ఉంటున్నారు, అట్లా ఉంటున్నారు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. ఈ సమాజంలో చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరు డ్రింక్ చేస్తున్నారు. కొంచెం మానేయండి డ్రగ్స్ అనేటివి. ఏమంటారు కూతుళ్ళు కానీ కొడుకులు కానండి బయటికి వెళ్తున్నారు డ్రింక్ చేస్తున్నారు, కొంచెం మానేయండి, డ్రింక్ చేయడం మానేయండి, ఈ డ్రగ్స్ మానేయండి చెప్తున్నా కదా. వాళ్ళు ఏమంటారు అంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి కంప్లైంట్ ఏమని చెప్తారు వాళ్ళ లాయర్ వాళ్ళు ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ కొడుకుల మీద ప్రేమ. ఈ సినిమా మాత్రం కంపల్సరీ చూడండి. ఓ తండ్రి తీర్పు సంక్రాంతి ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పటికీ హౌస్ఫుల్ నడుస్తుంది సినిమా. మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓ తండ్రి తీర్పు, ఓ తండ్రి ఎలా బాధపడుతున్నాడో ఏం చేస్తున్నాడో అనేసి మీకు అర్థమైపోతుంది. హ్యాపీ సంక్రాంతి.